చాలా బాగుందన్న సినిమా అయితే మాత్రం లిటరల్లీ సంక్రాంతిది బోని అయితే ఇలా ఉండాలి అన్నట్టు కరెక్ట్ బోనితో ఓపెన్ సంక్రాంతికి. అండ్ సినిమా గురించి పొగడే ముందు నేను ప్రశాంత్ వర్మని ఎంత పొగినో తక్కువ అనిపించింది. ఒక మైథలాజికల్ కాన్సెప్ట్ని సూపర్ హీరో కాన్సెప్ట్తో యాడ్ చేసి ఎటువంటి అంటే ఇది కల్పిత కథ అని తెలుసు మనకి, పురాణాల్లో జరిగిన కథ కాదు, కల్పిత కథ అయినా సరే జనాల్ని ఒక డెవోషనల్గా అటాచ్ చేశారు చూడండి ఆడియన్స్ని. అదో దాని ప్రశాంత్ వర్మని మెచ్చుకోవచ్చు దానికి. అండ్ స్క్రీన్ ప్లే కానీ, టేకింగ్ కానీ, కెమెరా యాంగిల్స్ వర్కవడం కానీ, మన ట్రైలర్లో చూసినప్పుడు కెమెరా యాంగిల్ ట్రావెలింగ్ మూమెంట్ కానీ చాలా అంటే మనకి మన లార్జ్ స్క్రీన్లో చూసినప్పుడు మాత్రం లిటరల్లీ చాలా అంటే చాలా ఇచ్చింది. అండ్ పెర్ఫార్మెన్స్ వరలక్ష్మి శరత్ కుమార్ పెర్ఫార్మెన్స్ కానీ, లేకపోతే తేజ్ సజ్జా పెర్ఫార్మెన్స్ కానీ, విలన్ పెర్ఫార్మెన్స్ కానీ, గెటప్ శ్రీను గారు కానీ, ఎవ్రీథింగ్ అందరు చాలా బాగా, వెన్నెల కిషోర్ కానీ అందరు చాలా వెల్ అండ్ గుడ్. వాళ్ళకి ఎంత చెయ్యాలో ఎలా చేయాలో కరెక్ట్గా చేశారన్న, ఎటువంటి తప్పులు లేకుండా. అక్కా తమ్ముల కాంబినేషన్ కరెక్ట్గా వర్కౌట్ అయ్యింది. అండ్ కొన్ని మనకి చాలా అంటే చాలా ట్రోలర్స్లో వచ్చిన వాళ్ళు చాలామంది కూడా వాడారు. అండ్ ఇంకా మనకి రాకేష్ మాస్టర్ ఇందులో ఉంటారు. బట్ నిజంగా ప్రశాంత్ వర్మ ఒకటి అన్నారు, ఈ సినిమా రిలీజ్ అయిన తర్వాత ఆయనకి చాలా ఛాన్సెస్ వస్తాయని. బట్ అన్ఫార్చునేట్లీ ఇంకా దేవుడు పిలిచాడని జరగదు. నిజంగా ఆయన ఉంటే ఆయనకి ఛాన్సెస్ వచ్చాయి. ఒక మంచి కామెడియన్ క్యారెక్టర్ చేశారు. ఆయన కెరీర్ నెక్స్ట్ లెవెల్కి వెళ్ళే క్యారెక్టర్ అని అనిపించింది. అది ఇంకా ఆయన ఏం చేయలేము, అది మనం ఏం చేయలేం. అండ్ లిటరల్ ఇంటర్వెల్ దగ్గర సీన్ బాగుంటుంది. అండ్ క్లైమాక్స్ బీజిఎం ఏదైతే ఉంటుందో మనకి హనుమాన్ చాలీసా వినిపిస్తున్నప్పుడు మనకి తెలియకుండానే ఆ చాలీసా చదివేస్తాం. మనకి ఎంత వస్తే అంత అలా మన చెవుల దగ్గర వినిపించేది అలా చెప్పేస్తూ ఉంటాం. అంత హై ఇస్తుంది అనమాట. చెప్తా ప్రతి సినిమాలో ఎంత పెద్ద స్టార్కైనా ఎంత ఎలివేషన్ ఇచ్చినా హనుమంతుడికి ఈ సినిమాలు ఇచ్చిన ఎలివేషన్ ముందు మాత్రం ఎందుకు పనికిరాదన్న చెప్తున్నా కదా. అంత గట్టిగా ఇచ్చారు హనుమంతుడికి ఎలివేషన్ అయితే మాత్రం. అండ్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ మాత్రం ఎంత చెప్పుకున్నా తక్కువే. అండ్ ఇప్పటిదాకా వచ్చిన సినిమాటిక్ యూనివర్స్లో ఒక ఎత్తు అయితే ప్రశాంత్ సినిమా సినిమాటిక్ యూనివర్స్ మాత్రం ఇంకో ఎత్తు అన్న. ఇంకా చాలామంది ప్రశాంత్ వర్మ అనే తేజ్ సజ్జా గారిని క్వశ్చన్లు అడిగారు, మీకు స్థాయికి తగ్గ పెద్ద సినిమానా ఇది అని. ప్రశాంత్ వర్మ అని మీరు సైక్లాస్కి వెళ్తున్నప్పుడు కారు వస్తే పక్కా జరిగిపోవాలి కదా, మీరు ఎందుకున్నారని అడిగారు. వాళ్ళు జరగరు, వాళ్ళు తగ్గరు. ఎందుకంటే కంటెంట్ అలా ఉంది కాబట్టి. కంటెంట్ నమ్ముకున్నోడికి ఎప్పుడు కష్టం ఉండదన్న చెప్తున్నా కదా. సినిమా చాలా చాలా బాగుంది. అన్న చెప్పిన దాంట్లో 100కి 200% సినిమా అదర్హో అన్నట్టుంది. ఎక్కడ కాంప్రమైజ్ కాలేదు సినిమా. మనము యానిమల్ మూవీ చూసినాం కదా, ఆ మూవీ వల్గర్గా అట్లా ఉన్నా ఇది వితౌట్ వల్గర్ పిల్లల నుంచి పెద్దోళ్ళ వరకు ప్రతి ఒక్కరు చూసేటట్టు పర్ఫెక్ట్గా ఉంది సినిమా. క్లైమాక్స్ సినిమాని ఒక రేంజ్లో లేపింది భయ్య. వితౌట్ క్లైమాక్స్ సినిమా అంత వెళ్ళకుంటుండే. నార్మల్గా అన్ని సినిమాలలో గ్లూస్ బాంబ్స్ ఎట్లా వస్తాయి అట్లనే ఎండింగ్ వరకు అట్లనే ఉంది. ఈయనకు సూపర్ పవర్స్ వస్తాయి, ఆయనకు సూపర్ పవర్స్ వచ్చిన తర్వాత 2-3 విలన్స్ కొడతారు అంతే అన్నట్టు అనుకున్నా. లాస్ట్లో క్లైమాక్స్లో పార్ట్ 2 గురించి హనుమంతుడు వచ్చేసాడు చూడండి, అదొక్క సీన్ చాలండి సినిమాకి ఒక వేరే లెవెల్ అంటే వేరే లెవెల్. ఈ సినిమాకి మెయిన్ ఈ సినిమా హనుమంతుడు ఎవరో చెప్పాలా, ప్రశాంత్ వర్మ. ఆయన మన కోసము తెలుగు ప్రేక్షకుల కోసం ఒక హనుమంతుని లాగా భూమి మీద పుట్టిననిపించింది. ఈ సినిమా ఆ రేంజ్లో ఉంది భయ్య. ఇది సినిమా అని కాదు, ఈసారి అయోధ్య 22కి ఓపెన్ అవుతుంది కదా, ఈ అయోధ్యకి హనుమంతుడు వచ్చి చేస్తున్నట్టుంది చూడండి. ఈ సినిమా 2025లో పార్ట్ 2 వస్తుంది అంటారు. నాకు ఎందుకో డౌటే, 26లో రావచ్చు మూవీ. కానీ ఆ పార్ట్ 2లో మాత్రం వేరే లెవెల్లో చూస్తుంది. ఈ దానికి మనం 4 times బెటర్గా పార్ట్ 2లో వెయిట్ చేస్తాం. ఎందుకంటే క్లైమాక్స్ ఒక్కటి చూసి చెప్తున్నా భయ్య, ప్రతి ఒక్క పిల్లగాడు ఒక శ్రీ ఆంజనేయ స్వామి అవుతాడు ఈ మూవీ చూస్తే. ఎందుకంటే నరాలకేంచి న్యాయంగా ధర్మంగా ఏ మనిషి ఉన్నా సరే కష్టాలు ఉంటే హనుమంతుడు మన పక్కకే ఉంటాడు అన్నట్టు ఈ సినిమాలో చూపించారు. ఎంతమంది చూస్తారో నాకు తెలియదు, కానీ ఈ సంక్రాంతికి ఎంత పెద్ద సినిమా అని. నేను మహేష్ బాబు ఫ్యాన్ని, కానీ మహేష్ బాబు అన్న నేను రాజమౌళి గారి మూవీ వస్తుంది కదా, ఆ సినిమా కోసం వెయిట్ చేస్తున్నా. ఈ గుంటూరు కారం అయితే నాకు డౌటే, ఎందుకంటే ఆ లెవెల్ ఉంది ఈ మూవీ. వితౌట్ రాజమౌళి ఈ సినిమాని దాటాలంటే రాజమౌళి రావాలి మళ్ళీ. కానీ ప్రశాంత్ వర్మ అక్కడ మనం ప్రశాంత్ నీల్ని చూసినాం మొన్న సెలార్లో, ఆ సెలార్ని మించుంది ఆ క్లైమాక్స్ ఒక్కటి అంత హైలైట్ ఉంది. ఎవ్వరు ఏం టెన్షన్ పడకండి, హనుమంతుడు మనతో పాటు ఉన్నాడు. జై శ్రీరామ్, జై శ్రీ ఆంజనేయం.